హాయ్ అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇక్కడ ఇవి చూడండి, మీకు చాలా సర్ప్రైజులు చూపించాలనిపించింది. ఇంకా అందుకని మేము మళ్ళీ వెళ్ళిపోయే టైం అయింది. హడావుడిగా మీకోసమని వీడియో తీస్తున్నాను. ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏం కాయలో ఒకసారి చెప్పుకోండి చూద్దాం. ఇవన్నీ ఆర్గానిక్గా కాసిన కీరా దోసకాయలండి. ఇవి నాటు రకం. ఫస్ట్ నుండి అసలు ఇవే ఉండే కీరా అంటే. ఇది నాటు రకం, పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి. అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇది ఈ మధ్య పెట్టారు. ఇవన్నీ మా నాన్న కష్టార్జితం. ఎంత బాగా గాయించారో చూడండి. ఇవి మేము వీడియో తీసుకోవాలని కట్ చేయకుండా ఇలా ఉంచారంటండి. అసలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి చూపించినానా. ఇంకా చూడండి ఒక్కసారి. అసలు మనం మందులు వేసి అన్నీ వేసి పండిస్తే కూడా ఇంత హెల్తీగా కాదు. జస్ట్ విత్తనాలు పెట్టేసి ఎరువులు వేసారు అంతేనండి. ఇంకా అసలు చూడండి ఇక్కడ ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇట్లా లోపలికి వచ్చాయి చూసారు. ఇక్కడ అసలు తోరణంలా ఉంది ఎల్లోగా. ఇవిగో చూడండి ఇంకా లోపలికి. ఇవి నాటు రకం అండి. ఇంక ఇవి ఉండడమే ఇలా ఉంటాయి. చిన్న కాయలు కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ నాటు వెరైటీలన్నీ మనం మన నెక్స్ట్ తరానికి అందించాలండి. అన్ని హైబ్రిడ్లు రావడం వల్ల మొక్కలకి చాలా డిసీజులు వస్తున్నాయి. కానీ ఇవి ఒరిజినల్ అన్నమాట. మనకి పూర్వం నుండి ఉన్న కాయలు అన్నమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మేము ఫంక్షన్కి వచ్చాము కానీ అక్కడ ఎక్కువ లేవు. ఇవన్నీ మీకు చూపించాలని ఆశతో నేను మధ్యలో వచ్చేసి ఇవన్నీ కవర్ చేస్తున్నాను. బాగున్నాయి కదా, మీకు నచ్చాయా? నచ్చితే మీ కామెంట్స్లో చెప్పండి. ఇవి మీరు చూసారా, ఎప్పుడైనా తిన్నారా, ఇలాంటి నాటు రకాలు తెలుసా అని. ఎక్కువగా నాటు విత్తనాలని సేవ్ చేయాలనేది మా లక్ష్యం. చూడండి ఇంకా చాలా ఉన్నాయి, రండి చూద్దాం. ఇక ఇది చూడండి, ఇది విత్తనానికి ఉంచాము. నాటు రకం సొరకాయ అండి. ఇవి కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా నాటు రకాలు. ఇట్లా విత్తనాలకి ఫస్ట్ కాయ వదిలేస్తాం. నెక్స్ట్ ఇయర్కి హెల్తీగా ఉంటాయి కదా అని ఫస్ట్ కాయ విత్తనానికి వదిలేస్తాం. ఇవన్నీ పల్లె అందాలు, ప్రకృతి అందాలండి. ఇవి న్యాచురల్గా కనిపించాయి మనకి. ఇదంతా మనం బిల్డప్ చేసుకునేది, కానీ ఇవి ప్రకృతి అందాలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి దోసకాయలండి. దోస చూసారా ఎంత బాగా కాసాయి. ఇవిగోండి చిన్నవి కాయలు వస్తున్నాయి, మిడిల్ కాయలు వచ్చాయి, ఇలా పచ్చికాయలు ఉన్నాయి. ఇవి వచ్చేసారా ఇట్లా. ఇవన్నీ ఇవి చూడండి ఎంత బాగా కాసాయో చూసారా. ఇవి ఏ సైజుకి ఆ సైజు. ఇవి ఎంత ఆరోగ్యమోనండి. మనం మెడిసిన్స్ లేకుండా పండించాలి. ఇగో ఈ బుజ్జి బుజ్జి సొరకాయలు చూడండి. ఇట్లా పందిరి వేసుకోవాలండి. మనకి సమ్మర్లో అయితేనే కింద బాకించుకోవాలి. మిగిలిన టైంలో ఇట్లా పందిర్లు వేసుకుంటే కాయలు పాడవకుండా మంచిగా వస్తాయి. చూడండి బుజ్జిగా ఎంత బాగున్నాయో. ఇది వచ్చింది చూసారా ఎంత హెల్తీగా, ఎంత నిగనిగలాడుతూ ఉన్నాయో కాయలు. మనం మెడిసిన్స్ వేసినవి ఇలా కనిపించవండి. మన కర్రీలో కూడా టేస్ట్ ఉండదు. చూడండి ఎంత బాగున్నాయో. పల్లెల్లో ఉంటే ఎంత అదృష్టమో కదా. మమ్మీ మీకు కీరా దోసకాయ చూపించారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీరకాయ. చూడండి అసలు ఎంత ఆర్గానిక్గా ఎన్ని కాసాయో ఒక్క చెట్టుకే. చూడండి ఇంకా సైడ్
మేము ఇక్కడ ఫంక్షన్కి వచ్చామన్న మాటే కానీ అక్కడ ఎక్కువ లేవండి. మాకు మొక్కలు పిచ్చి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫస్ట్ వీడియో తీసేస్తున్నాము. అందుకనే ఇంకా ఇట్లాగ రెడీ అయి ఉన్నాము, అలానే తీసేస్తున్నాము. హస్మి డ్రెస్ బాగుందా? హస్మి నగలు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఈ గ్రీనరీలో నా కూతురు గ్రీన్ డ్రెస్లో అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు కాసాయో. చూడండి అసలు ఇవిగో ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంలో కాయించిన కాయలండి ఇవన్నీ. ఇవన్నీ మీకు ఊరికే ఎందుకు చూపిస్తున్నానంటే కొంతవరకు మీరు కూడా రియలైజ్ అయ్యి కుదిరిన వాళ్ళు అందరూ సొంతగా మందులు లేకుండా పండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనేదే మా లక్ష్యం. అందుకనే ఇలా ప్రతిదీ మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాం. నచ్చితే మీరు కూడా మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. అస్సలు మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అస్సలు వెళ్ళబుద్ధి కాదండి. అసలు చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, బంతి పూలే. అసలు చూడండి ఎంతెంత ఒక్కొక్క ఫ్లవర్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఎంత ఎంజాయ్ చేస్తానో నేను ఇక్కడికి వస్తే. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అసలు అన్నీ హెల్తీగా ఆర్గానిక్గా ఎంత బాగుంటుందా. చూడండి ఇవన్నీ అవే అనమాట. ఇవి ఎల్లో కలర్. మేము ఫొటోస్ దిగాలంటే కూడా ఫోటోషూట్కి ఎక్కడికి వెళ్ళామండి. ఇక్కడ ఎల్లో కలర్ అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ వచ్చాయి. అండ్ అక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి, అవి కూడా చూద్దాము. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి మేము బయట నుండి కొనుక్కొని కూడా తెచ్చుకోమన్నమాట. అన్నీ ఇక్కడే. ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. రోజ్ ఫ్లవర్స్ థిక్ రెడ్ కలర్లో. ఇవన్నీ చామంతులు, ఇంకా రాలేదు, జస్ట్ ఇప్పుడే మొగ్గలతో ఉన్నాయి. ఇంకా చూసినంత వరకు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయలు ఇవే హెల్తీగా ఉంటాయి. వీటిని చూస్తూ ఉంటే కూడా మనకి ఎంతో ఆనందం, ఆరోగ్యం. మనం కొనుక్కుంటాం కానండి పూలు అసలు ఇంత ఫ్రెష్గా అనిపించవు. పెద్ద సైజులో కూడా వచ్చాయండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అసలు వీటిని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి ఎన్ని కలర్సో. ఇక్కడ చూడండి ఇది ఆరెంజ్ అన్నమాట, అవన్నీ ఎల్లో, ఆరెంజ్. ఒక్కటే చెట్టు ఎన్ని పూలు వచ్చాయో, ఎంత పెద్దగా అయిందో చూడండి. అసలు మీరు ఇలా పైనుండి చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసిన వరకు ఇగో ఇలా గ్రీన్గా అంతా చూసారా. అంటే ఇవి మా అందరికీ తెలియదా అనుకోవచ్చు మీరు. కాకపోతే పల్లెలు తెలియని వాళ్ళు చాలామంది ఉండుంటారు. అందుకని వాళ్ళు సంతోషపడతారని ఇలా ప్రతిదీ చూపిస్తున్నాను అన్నమాట మీకు. అంటే ఓన్లీ వీడియో తీసి చూపించడమే మా లక్ష్యం కాదండి. మీరందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మేము ఎలాంటి వాతావరణంలో పెరిగాము అనేది తెలియాలి అని మాత్రమే. మేము ఇక్కడికి వస్తే కూరగాయలే కాదండి, పండ్లు కూడా. చూసారా మా వారు ఎలా కోసుకుంటున్నారు. ఇలా హెల్తీగా చెట్టు మీద నుండి కోసుకొని మరీ తినేస్తాం. అదిగో చూడండి జామకాయలు. ఇంత హెల్తీ ఫుడ్ ఉండగా ఫంక్షన్లో ఫుడ్ ఎందుకండి కదా. అందుకే మేము ఇంటికి వచ్చేసాం ఫంక్షన్ మధ్యలోనే. ఎప్పుడెప్పుడు ఇవన్నీ వీడియో తీస్తామా, టైం సరిపోదేమో మీ అందరికీ చూపించాలని. హెల్తీ జాంకాయలు కూడా. మనం అమ్మ ఒడిలో పెరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మొక్కల మధ్యలో కూడా, ఈ మొక్కలు కూడా మనకంతే ఆనందాన్ని ఇస్తాయండి. చూసారా, మందులు లేకుండా ఇంత పెద్దగా
ఇది చూడండి ఎక్కడ ఇంత మచ్చలు లేకుండా ఎంత హెల్దీగా కాసాయో. నేను మరీ ప్రతి మాటకు ముందు మాట తర్వాత మందులు లేకుండా అని ఎందుకు అంటున్నానంటే ఇది నిజమండి. చూడండి ఇక్కడ పక్కనే మాకు గేదెలు అవి పెట్టేది ఉంటుంది. ఇక్కడ వచ్చిన ఈ పేడ ఇదంతా ఇట్లా ఎరువులా చేసేస్తారు. ఓ ఎల్లకమ్మా, ఏం చెయ్యను నిన్ను చిన్ని తల్లి. చూడండి ఇలా పక్కన ఇట్లా ఎరువులా చేసేస్తారు. దాని పక్కనే చూసారా ఆర్గానిక్గా ఒక మొలక మొక్క పెరుగుతుంది. ఈ ఎరువునంతా మంచిగా ఎరువు అయిన తర్వాత తెచ్చి మొక్కలకి వేస్తుంటారు. ఇంతేనండి, ఇది నిజం. వాస్తవానికి దగ్గరగా చూపిస్తున్నాను ప్రతిదీ మీకు. అందుకనే మాకు చూసినంత వరకు చూడండి అలా కాయలతో ఇలా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇల్లు. తెలియని వాళ్ళు, పల్లెలు తెలియని వాళ్ళు ఇలా ఉంటుందా పల్లె అని మీరు కూడా మీ జీవితంలో కొంత జీవితాన్ని పల్లెల్లో గడిపేలా ప్లాన్ చేసుకుంటారని ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇవి బీన్స్ అండి, ఇవి బీన్స్ కాయలు, లాంగ్ బీన్స్ అన్నమాట. ఇట్లా ప్రతిదీ సొంతగా కాయించుకుంటాం మేము. నచ్చిందా మీకు ఈ ప్రకృతి జీవన విధానం?